నమస్తే ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. పటాన్చెరు ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల తరగతి గదులను రాత్రికి రాత్రే కూల్చివేసి కబ్జాకు యత్నిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మెదక్ పార్లమెంట్ సభ్యులు ఎం రఘునందన్ రావు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలో జిల్లా పరిషత్ పాఠశాలను కొందరు అక్రమార్కులు జేసీబీలతో కూల్చివేయడంపై ఎంపీ రఘునందన్ సీరియస్ అయ్యారు. ఈ విషయంపై పటాన్చెరు పోలీసులకు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం నుంచి జిల్లా పరిషత్ పాఠశాల కొనసాగుతుందని, ఈ స్థలం తమదే అని కొందరు వ్యక్తులు కోర్టులో కేసు వేయగా న్యాయస్థానం సదరు పాఠశాల స్థలం వివాదం కోర్టు పరిధిలో ఉందని, పాఠశాల భవనాన్ని 3 రోజుల క్రితం కొందరు అక్రమార్కులు రాత్రికి రాత్రి జేసీబీలతో కూల్చివేయగా డయల్ 100 ద్వారా మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందరావు ఫిర్యాదు చేశారు. కానీ ఇంతవరకు వారిపై కేసు నమోదు కాలేదని, ఫ్రెండ్లీ పోలీసులమని చెప్పుకునే తెలంగాణ పోలీసులు దొంగలకు సర్ది కట్టే విధంగా వ్యవహరించడం సరికాదని రఘునందరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యత గల ప్రజాప్రతినిధిగా మెదక్ ఎంపీగా జిల్లా కలెక్టర్కు, ఆర్డీఓకు, స్థానిక తహసీల్దార్కు ఫిర్యాదు చేసిన నివేదికలు తెప్పించుకుంటామని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఒక సామాన్యుడు ఏదైనా నిర్మాణం కోసం మట్టి నింపుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారని లారీలను సీజ్ చేస్తారు. కానీ కోట్ల విలువ చేసే భూమిపై అక్రమార్కులు కన్నేస్తే ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని రఘునందరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు తెలంగాణ పోలీసులపై నమ్మకం ఉందని, సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటారని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామంటూ ఆయన హెచ్చరించారు. దాని మీద స్టాంప్ పేజ్ సబ్మిట్ ఇచ్చేది ఆన్లైన్ చేస్తాం. సైబర్ పోలీస్ అంతా ఈచ్ అండ్ ఎవ్రీ కంప్లైంట్ షుడ్ బి ఆన్లైన్ రిసిప్ట్ షుడ్ బి ఈవినింగ్ ఎస్ఎంఎస్ మనకి ఎస్ఎంఎస్ సార్ అందరికీ సైబరాబాద్ ఎక్సెప్ట్ బీడీ బీడీ ఇన్సైడ్ ఓవర్ నుంచి సైబరాబాద్ కొల్లూరు ఆల్రెడీ ఎగ్జిస్ట్ సైబరాబాద్ సత్తముందే సైబరాబాద్ పటాన్చెరు అమీన్పూర్ ఐడియా కొల్లారు నేను కూడా కొట్టాను విన్నారు సంగారెడ్డి సార్ మీ బిల్డింగ్ ఇందాక పోతుంది, ఏమైనా సామాన్ ఉంటే చదువుకోరా నోటీస్ ఇవ్వాలి. అలా బాధతో ఇక్కడ దాకా వచ్చిందండి. ఒక ఎంపీని మీరు పోలీస్ స్టేషన్కి వచ్చేదాకా మీరు సుమోటో కేసు చేయరు. పటాన్చెరులో ఐపీసీలు నడుస్తుంది. అన్యాయం సార్ అంతా యంగ్ ఆఫీసర్స్ బాగా చదువుకున్నారు, మీరుండి కూడా ఇట్లా అన్యాయానికి అవకాశం పలుకుంటే బాధ అనిపిస్తుంది. ఒకటినే కోపం రాదు, ఇది ఒట్టినే వచ్చే కోపం కాదు సార్, ఇది కడుపు నుంచి వచ్చే బాధ. ఇది ఎవడో దారిన పోయే దానయ్యలు కాదు, అన్ని తెలిసిన వాళ్ళు కబ్జా చేస్తుంటే మీరు అంతా వాళ్ళకి సపోర్ట్ చేస్తారంటే అన్యాయం సార్. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఎంపీ పోలీస్ స్టేషన్కి వచ్చి రాజపూర్వకంగా కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి తెచ్చిరు. నాకేం లేదు, నేను ఇడికి రమ్మంటే ఇడికి వస్తే ఇంకేడికి రమ్మంటే అడిగి వస్తాను. నేను నాకు కొట్లేసిన ప్రజలు వాళ్ళు కాపాడమని వేసారు నాకు, అంతే. ఎవరితోటైనా కొట్లాడతారండి, అదేముంటుంది సార్. ఎవరైతే ఈ భూమి మాదని క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళే హైకోర్టు పోయి స్టేటస్ కో తెచ్చుకుంది మా జాగం ఉంటుంది. నేషనల్ హైవే గులగొట్టింది అనుకో సార్, ఇది కాంపౌండ్ వాల్ ఉంది, మీకు పోలీస్ స్టేషన్ కాంపౌండ్ వాల్ ఉంది. ఇప్పుడు మనం ఏమంది ఇక్కడ జిల్లా పరిషత్ ఇక్కడ గెస్ట్ హౌస్ లో మీటింగ్ పెట్టి కరెంట్ పోల్ అని పక్కకి జరుపుకున్నాం కదా, వెనుక వేసుకున్నారు కదా కరెంట్ పోల్ అని. ఎక్కడ వేసారు? కాంపౌండ్ వాల్ అనుకొని వేసారు. ఓకేనా? ఒకవేళ నిజంగా నేషనల్ హైవే రోడ్ కోసం వెడల్పు చేసింది అనుకోండి, కాంపౌండ్ వాల్ గులగొట్టాలి కదా సార్ ముందు. ఇప్పుడు కాంపౌండ్ వాల్కి మన బిల్డింగ్ మధ్యలో 10 ఫీట్లో 20 ఫీట్లో ఖాళీ ఉంది కదా, కాంపౌండ్ వాల్ ముట్టకుండా వాడు వచ్చి బిల్డింగ్ ఎట్లా ముడతాడు? నేషనల్ హైవే గులగొట్టిండని కొందరు చెప్తున్నారు. ఒకవేళ నేషనల్ హైవే గులగొట్టిండి అనుకో సార్. పటాన్చెరులో ఉన్నటువంటి జాతీయ రహదారి పక్కన ఆల్విన్ వాచ్ డివిజన్ సమీపంలో దేశానికి స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళ నుంచి ఉన్నటువంటి ఒక జిల్లా పరిషత్ హై స్కూల్ని కొంతమంది రాత్రిపూట ఇల్లీగల్గా పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసి కోట్లాది రూపాయలు, 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ప్రయత్నం చేస్తే 100 కంప్లైంట్ వస్తే కేసు లేదు.
కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే విచారణ ఉండదు. జిల్లా పరిషత్ CEO గారు అసలు దాని కస్టోడియన్ ఎవరైతే ఉంటాడో ఆయన మాట్లాడాడు. కనీసం స్పాట్ మీదకి రారు, విచారణ జరపరు. దీని వెనకాల ఉన్నటువంటి పెద్ద తలకాయలేంది, ఎవరు ఈ భూమిని కబ్జా కోసం మాట్లాడుకుంటున్నారు, దీని విషయం లోపల జరుగుతున్నటువంటి లోపాయికారి ఒప్పందాలు ఏంది, చిన్న రోడ్డు మీద ధర్నా చేసి బస్ అద్దం బలిగిపోతే ఎనీ పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు బస్ అద్దం బలిగొడితే PDPP యాక్ట్ అని పెడతారు. ప్రజా ఆస్తుల ధ్వంసం జరిగింది అని చెప్పి కేసులు పెట్టేటోళ్ళు పోలీసు వాళ్ళు. ఇవాళ 100 కోట్ల విలువ చేసేటువంటి సుమారు 4 ఎకరాల స్థలం, జిల్లా పరిషత్ హై స్కూల్ స్థలం, జిల్లా పరిషత్ CEO గారి కస్టడీలో ఉన్నటువంటి స్థలం కూలిపోయి 4 రోజులైతే తెలంగాణ పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తారు. కనీసం ఇవాళ దాకా సుమోటో కింద కేసు కాలేదు. పోనీ పోలీసు వాళ్ళు పోలేదా? పోలీసు వాళ్ళు పోయినరు. పోలీసు వాళ్ళే JCBలు ఎలగొట్టిరు, పోలీసు వాళ్ళే ఇటాచీలు ఎలగొట్టిరు, పోలీసు వాళ్ళే దగ్గరుండి దొంగలకు సద్దులు కట్టేటువంటి కార్యక్రమం చేయడం అనేది బాధాకరం, దురదృష్టకరం. 4 ఎకరాలు 100 కోట్ల విలువ చేసేటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ పటాన్చెరుకు సంబంధించిన స్థలం విషయంలో నిన్న మొన్న 2 రోజులు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడితే ఇంకా నివేదికలు తెప్పించుకుంటున్నారంట. ఊర్లో ఎవరైనా ఒక లారీ మొరం, ఒక ట్రాక్టర్ మొరం తీసుకొని బరంతి నింపుకుంటాం, ఇందిరా మిల్లు కట్టుకుంటున్నామంటే లారీ సీజ్ అవుతుంది, JCB సీజ్ అవుతుంది, ట్రాక్టర్ సీజ్ అవుతుంది. కానీ 100 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూముల్ని బాజాబ్తా JCBలు ఇటాచీలు తెచ్చి కూలగొడితే కళ్ళుండి చూస్తూ కూడా మౌనంగా ప్రేక్షక పాత్ర వహిస్తే 4 రోజుల తర్వాత తప్పనిసరి పరిస్థితులలో ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఈరోజు రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ని SHO పటాన్చెరు గారికి ఇవ్వడం జరిగింది. నాకు పూర్తి విశ్వాసం ఉంది తెలంగాణ పోలీస్ వ్యవస్థ మీద. నేను ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద కేసు నమోదు చేస్తారని, కూలగొట్టిన JCBలు ఇటాచీలు సీజ్ చేస్తారని, ట్రెస్పాస్, డిమాలిషన్, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కింద కేసులు నమోదు చేసి నేరస్తులని CCTV ఫుటేజ్ ద్వారా ఐడెంటిఫై చేసి టెక్నాలజీని వాడి వాళ్ళందరినీ దోషులుగా కోర్టు ముందు నిలబెట్టాలని ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా, పార్లమెంట్ సభ్యునిగా ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి ఎవరిని కంప్లైంట్ ఇయ్యనీయకుండా తెర వెనుక కొన్ని అదృశ్య శక్తులు పనిచేస్తుంటే తప్పనిసరి పరిస్థితులలో బాధ్యత గల ఎంపీగా పోలీస్ స్టేషన్ దాకా వచ్చినాను. తెలంగాణ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులని, న్యాయం చేస్తారని సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఒక రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ ఇచ్చి రిసీవ్డ్ కాపీ తీసుకొని పోతా ఉన్నారు. విల్ వెయిట్. నిన్న ప్రెస్ మీట్లో చెప్పినాం, జిల్లా కలెక్టర్ గారు స్పందిస్తుందేమో, 24 గంటలలో దోషులని కేసు నమోదు చేపిస్తుందేమో అని చూసినాం. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, రెవెన్యూ యంత్రాంగం అంతా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఆ భూమి ఎవరిదో ఇయ్యాల దాకా కలెక్టర్ గారికి ఇంకా నివేదిక పోతలేదు, పాపం కేసు నమోదు అవుతలేదు. అందుకని చట్టం తెలిసిన వ్యక్తిగా CEO గారు కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు వస్తలేడని తెలిసి వాళ్ళని కూడా ఎవరో అదృశ్య శక్తులు ఆపుతున్నారని తెలిసిన తర్వాత నేనే వచ్చి ఈరోజు కంప్లైంట్ ఇచ్చి రిసీవ్డ్ కాపీ తీసుకోవడం జరిగింది. వెయిట్ చేస్తాం, 24 గంటలు వెయిట్ చేస్తాం, 48 గంటలు వెయిట్ చేస్తాం. అయినా తెలంగాణ పోలీసులు, మా పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేయకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం, ప్రత్యక్ష కార్యాచరణ ఆందోళనకి బరాబరి దిగుతాం. ఒకసారి చట్టం తెలిసినటువంటి ఒక వ్యక్తిగా అటు రెవెన్యూకి ఇటు పోలీస్ అధికారుల దృష్టికి రాతపూర్వకంగా సమస్యను తీసుకొచ్చిన తర్వాత FIR నమోదు చేయకుండా, దోషుల్ని శిక్షించకుండా, JCBలు ఇటాచీల్ని సీజ్ చేయకుండా పోలీసులు తప్పు చేస్తారని నేను అనుకుంటలేను. ఒకవేళ తప్పు చేస్తే కంప్లైంట్ ఎట్లా చేయాలి, ఎక్కడ చేయాలి, గొడవ ఎక్కడ చేయాలి అనేటువంటి అన్ని మార్గాల్ని కూడా వెతుక్కుంటాం. ఖచ్చితంగా దోషులకు శిక్ష పడేంత దాకా మా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. థ్యాంక్ యూ అన్న.